హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు పాలకోవా చేసి చూపించబోతున్నానండి. ఈ పాలకోవాని కొంచెం ఓపిక చేసుకొని ప్రిపేర్ చేసుకున్నామంటే పక్కా బేకరీ స్టైల్లో టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చండి. చూడండి, సాఫ్ట్గా చిగురుగా ఎంత బాగుందో. ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు, ఇంట్లో ఏమీ లేనప్పుడు పాలు చక్కెరతో ఇలా చేసుకున్నామంటే ఇష్టంగా తినేస్తామండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి 1.5 లీటర్ వరకు పాలు పోసుకోవాలండి. 1.5 లీటర్ పాలు మనకి ముగ్గురికి లేదా నలుగురికి సరిపడా పాలకోవా తయారవుతుందండి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని పాలని ఈ విధంగా ఒక పొంగు రానిచ్చుకోవాలండి. ఇప్పుడు ఏదైనా పొడవుగా ఉన్న గరిటెని తీసుకొని ఇలా అంచుల వెంపటి తాకుతూ కలుపుకోవాలండి. అప్పుడే మనకి అంచు అనేది అడుగంటకుండా ఉంటుంది. మనకి పాలకోవా ప్రిపేర్ చేసుకోవడానికి 30 నుంచి 45 నిమిషాల వరకు టైం పడుతుందండి. పాలు 2-3 పొంగులు వచ్చిన తర్వాత ఎక్కడా కూడా కలుపుకుండా వదిలేయకూడదండి. మొత్తం అంతా కూడా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మనకి ఈజీగా అడుగంటేస్తుంది. ఇక్కడ నేను 5 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నానండి. చూడండి, పాల క్వాంటిటీ మనకి కొంచెం తగ్గిపోయింది కదండి. పాలకోవా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా పొడవుగా ఉన్న గరిటెని మాత్రమే తీసుకోవాలండి. అప్పుడే మనకి పాల నుండి వచ్చే వేడి చేతికి తగలకుండా ఉంటుందండి. పాలు మొత్తం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సగం అవ్వాలండి. ఇప్పుడు ఇందులోకి సగం నిమ్మకాయని పిండి ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. సగం పాలు అంటే 700 ml నుండి 750 ml వరకు ఉండాలండి. నిమ్మకాయ నీళ్ళు వేసుకున్న తర్వాత కూడా ఇలా కంటిన్యూయస్గా కలుపుకోవాలండి. మనకి ఎక్కడ అడుగంటినా సరే పాలకోవా టేస్ట్ అనేది మారిపోతుందండి. కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. మనం నిమ్మరసం వేసుకున్న తర్వాత పాలు అనేవి కొంచెం కలర్ మారుతాయండి. చూస్తున్నారా, మనం ఫస్ట్ పాలు పోసుకున్నప్పటికీ ఇప్పుడు పాలకి ఎంత డిఫరెన్స్ ఉందో. మనం నిమ్మరసం వేసుకున్న 3-4 నిమిషాలకే పాలు అనేవి ఇలా చిన్న చిన్న రేణువులుగా విరగడం స్టార్ట్ అవుతాయండి. దీంతోపాటు కలర్ కూడా మారిపోతుందండి. చూడండి, ఇక్కడ నేను 5-6 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను. పాలకోవా అనేది దగ్గర పడిపోతుందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పంచదారని వేసుకోవాలండి. పంచదార వేసుకుంటున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేసుకోవాలండి. 1.5 లీటర్ పాలకి 1 కప్పు పంచదార సరిపోతుందండి. పంచదార వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కంటిన్యూయస్గా కలుపుతూ ఉండాలండి. పంచదార వేసిన తర్వాత పాలకోవా అనేది ఇంకాస్త పలుచుగా ఉంటుందండి. అంతా దగ్గర పడే వరకు 5-6 నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలండి. ఇక నేను 10 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను. చూడండి, మనకి ఈ ప్రాసెస్లో లైట్గా కలర్ మారుతూ వస్తుందండి. నాకు ఈ పాలకోవా ప్రిపేర్ చేసుకోవడానికి 40 నుంచి 50 నిమిషాలు టైం పట్టిందండి. మీరు తీసుకునే పాల క్వాంటిటీని బట్టి అలాగే గిన్నెని బట్టి టైం పడుతుందండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నెయ్యి వేసుకున్నామంటే మనకి కలర్ అనేది చక్కగా వస్తుందండి. ఇప్పుడు ఈ నెయ్యి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. నెయ్యి వేసుకొని 2-3 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. పాలకోవా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఏదైనా గిన్నెకి కొంచెం నెయ్యిని రాసుకోవాలండి. నెయ్యి రాసుకున్న గిన్నెలోకి మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పాలకోవాని వేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే డైరెక్ట్గా ఇలాగైనా తినేయచ్చండి. మీకు పీసెస్గా కావాలి అనుకుంటే చల్లారిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అంతేనండి, పాలకోవా రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి.